This is God's voice in man's vocabulary. ఇది దేవుని యొక్క మాట మనుషుని యొక్క ధోరణిలో మనం అనుకోవచ్చు. BIBLE, basic instruction before leaving earth. BIBLE అనగా ఈ లోకమును విడిచిపెట్టక ముందు మనకు దేవుడు ఇచ్చినటువంటి పాటించవలసినటువంటి సూత్రాలు. This is also a history book, history of the world, past, present and future. ఇది ఈ యొక్క బైబిల్ అనేది చరిత్రలో గత కాలం ఇప్పుడు వర్తమాన కాలము భవిష్యత్ కాలానికి చెందినటువంటి పుస్తకంగా మనం గమనించవచ్చు. Also, this is the book that made the modern world. అంత మాత్రమే కాదు, ఈ యొక్క గ్రంథమే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క నూతన లోక విధానాన్ని కూడా ఇదే చూపిస్తుంది. Vishal Mangalwadi and myself, we are most involved in proving that the impact of Bible on nation building. విశాల్ మంగళవాడి గారు తర్వాత సహోదరులు వర్గీస్ గారు ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క లేఖనాల ద్వారా ప్రపంచం అనేది ఎంత ముందుకు వెళ్ళిందనే దాన్ని అధ్యయనం చేసి పరిశోధకంగా వారు నిరూపించారు. Please get the book of Vishal Mangalwadi titled The Book That Made the World. ఆ విశాల్ మంగళవాడి గారు రాసినటువంటి పుస్తకం ద బుక్ దట్ మేడ్ ద వరల్డ్, ప్రపంచాన్ని చేసినటువంటి పుస్తకం అనేటువంటిది పుస్తకం అది. And many of you have my book Let There Be India, The Impact of the Bible on Nation Building. లెట్ దేర్ బి ఇండియా అనేటువంటి పుస్తకాన్ని కూడా సహోదరులు రాశారు. మన యొక్క దేశము ఏ రూపాన అది నిర్మించబడింది అనేది ఆ పుస్తకంలో చూడవచ్చు. Thank you for this opportunity. Shall we just turn to 1 Corinthians chapter 15? ఈ ఉదయకాలపు ధ్యానం కొరకై కొరింథీలో రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూసుకుందాం. కొరింథీలో రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. 1 Corinthians 15 verse 54 to 58. 54 నుంచి 58 వచనం వరకు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54 నుంచి 58 వచనం వరకు చూసుకుందాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపమనుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. Very often we read this at the funerals. సాధారణంగా ఈ వచనాలను సమాధి కార్యక్రమాలప్పుడు చదువుతుంటారు. But we need to look at this word very often. కానీ ఈ వచనాన్ని మనం తరచుగా చూడవలసిన వారం ఉంటున్నాం. We all come with an expiry date. మనందరం కూడా లోకంలో ఏదో ఒక దినమందు మన యొక్క అంతిమ దినం అన్నట్లుగానే ఈ లోకానికి వస్తున్నాం. మనం We all have to die one day. ఒకానొక దినమందు మనం చనిపోవాల్సిందే. How do we face death? కానీ ఆ మరణాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం? Death is sure. మరణం అనేది తప్పనిసరి. But we as Christians, as Bible people, know what will happen after death. కానీ క్రైస్తవులుగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారముగా మరణము తర్వాత ఏం జరగనే ఉన్నది. This time I came to Hyderabad especially to be there at the apologetic meeting in the background of Praveen Pagadala. ఈసారి హైదరాబాద్కు వచ్చినటువంటి కారణం ఏంటంటే మనకందరికీ ఎరిగినటువంటి ఆ యొక్క సన్నివేశం ప్రవీణ్ పగడాల గారి తర్వాత వారు పెట్టినటువంటి ఒక ప్రార్థన కూడికి సహోదరులు ఆహ్వానించబడ్డారు. Praveen has been involved in apologetic communication of the gospel through Rakshana TV, through Sakshi Apologetics. I was part of it for the last 15 years. ప్రవీణ్ పగడాల గారు రక్షణ టీవీ ద్వారా కానివ్వండి, సాక్షి అపాలజెటిక్స్ అనేటువంటి ఆ యొక్క కార్యక్రమం ద్వారా సహోదరులు కూడా గత 15 సంవత్సరాలుగా ఆ పరిచయంలో ముందుకు వెళ్తున్నారు. What shall we do when we are continuously attacked? మనము ఎల్లప్పుడూ కూడా ఇలాగ విరోధుల చేత మనం ఎదిరింపబడుతున్నప్పుడు ఏం చేయాలి? Shall we escape or shall we engage? మనం తప్పించుకొని వెళ్ళాలా లేదా దానిలో మనకంటూ ఏమన్నా పాలు ఉన్నదా? We will not run away. మనం పరిగెత్తి వెళ్ళాల్సిన అవసరం లేదు. We have decided to go ahead, head on, explaining the word of God to the people of India. ఇదిగో మన భారతదేశం ఉన్నటువంటి వారి కొరకై సువార్తను ప్రకటించడానికి మనం ముందుకు వెళ్ళవలసిన వారంగానే ఉంటున్నాం.
We have yesterday released 5 apologetic books. నిన్నటి దినమందు 5 అపాలజెటిక్ పుస్తకాలను వారు విడుదల చేశారు. Within a year, we are going to produce 100 apologetic books on these issues. In a year? In year, 100 apologetic books we are going to produce. ఇంకొక సంవత్సరములో ఈ యొక్క అపాలజెటిక్స్ కి సంబంధించిన 100 పుస్తకాలు వారు రిలీజ్ చేయబోతున్నారు. We need to enlighten and empower our people on how to stand firm with the word of God. మన యొక్క ప్రజలకు, మన వారికి ఇదిగో దేవుని యొక్క వాక్య సత్యానుసారముగా ఎలాగో మనం గట్టిగా నించోవాలో మనం చెప్పవలసిన వారం ఉన్నాం. వారికి అంత మాత్రమే కాదు, మనం వారికి సహకారం కూడా చేయవలసిన వారం ఉంటున్నాం. What is the symbol of India today? ఈ దినమందు భారతదేశానికి ఉన్నటువంటి చిహ్నం ఏంటి? Never in the history of India this much of atrocities have taken place. భారతదేశపు చరిత్రలో ఇంత భయంకరమైనటువంటి హింసలు ఎన్నడూ కూడా మనం చూడలేదు. This is India's symbol today. నేటి దినమందు భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క చిహ్నము అంటే గుర్తు ఏంటంటే ఇది చూడొచ్చు. This is a burned Bible. ఈ యొక్క బైబిల్ గ్రంథము కాల్చబడింది. I'll tell you the story of this book. ఈ యొక్క పుస్తకం గురించి On May 3, 2023, 24 months ago, మే నెల 3వ తారీఖున 2023వ సంవత్సరములో in Imphal city, in one of our churches, the evangelist got the message, run, you will be killed. ఇంపాల్ పట్టణంలో ఉన్నటువంటి ఒక సంఘపు వ్యక్తికి ఇదిగో అక్కడి నుంచి త్వరగా పరిగెత్తుకొని వెళ్ళిపోయినటువంటి ఒక సందేశం వచ్చింది. He knew that something was happening, so he ran into the jungles in Imphal city. కాబట్టి ఆ వచ్చినటువంటి సందేశాన్ని బట్టి వారు అరణ్యంలోనికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. Around 1 o'clock in the night, a truck was brought. Everything in the church was looted. మధ్యరాత్రి 1 గంటకి ఒక లారీ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. Around 3 or 4 o'clock, 3-4 గంటల they brought some cylinders, several gas cylinders, burst it open, and the whole church was burnt. వారు కొన్ని గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి దాని మీద పెట్టి ఆ యొక్క మందిరాన్ని మొత్తాన్ని కాల్చివేశారు. Later, I visited 2 times as a journalist, and Karan Thapar interviewed me for that. Karan Thapar interviewed. సహోదరులు 2 సార్లు జర్నలిస్ట్ గా అక్కడికి వెళ్ళడం జరిగింది. కరణ్ థాపర్ అనేటువంటి ఆయన సహోదరులు ఇంటర్వ్యూ చేశారు. So for the first time, it was exposed to the world media that this is not an ethnic cleansing; it is a wiping out strategy to wipe out Christians. మొట్టమొదటిగా ప్రపంచం మొత్తానికి కూడా ఇదిగో ఇది వారి మధ్యలో జరిగినటువంటి అంతర్కలహ యుద్ధం కాదు, క్రైస్తవులని పూర్తిగా తుడుపు పెట్టడానికి జరిగినటువంటి చర్య అనేటువంటిది సహోదరులు బయటపెట్టారు. Over 800 churches were burned down and bulldozed within a month in Manipur that day. మణిపూర్లో ఒక నెలలో 800 భవనాలు, క్రైస్తవులు కూడుకునేటువంటి భవనాలను బుల్డోజర్ చేసి వాటిని కూల్చివేశారు. Do you know that almost 900 believers were killed? 900 మంది విశ్వాసులు చంపబడ్డారు. 60,000 believers are in the jungle, in the hilly areas of the Kuki land in Manipur even after 2 years. 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా 60,000 మంది దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆ కుకీ తెగకు చెందిన వారు అరణ్యంలో తలదాచుకుంటున్నారు. Over 100,000 people have left Manipur. మణిపూర్ ఆ యొక్క రాష్ట్రాన్ని దాదాపుగా 1,00,000 మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. Elsewhere in India, ఎక్కడైనా వారు భారతదేశంలో మిగతా ప్రదేశాల్లో today currently on average 5 attacks are taking place against Christians of the country. మన యొక్క దేశంలో సగటున రోజుకి 5 ఇటువంటి హింసాకాండాలు జరుగుతున్నాయి. We are facing the battle. మనము యుద్ధంలో ఉన్నాం. It's a battle against the Bible. ఇదిగో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న యుద్ధం. Battle against the Bible people. దేవుని వాక్యమును బోధించే వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి యుద్ధం. Battle against the Bible beliefs. దేవుని యొక్క వాక్యానికి మనం విశ్వాసముతో ఉన్నటువంటి వాటికి యుద్ధం. Battle against the Bible buildings. ఇదిగో దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క నమ్మకాలకు ఎదురుగా మనం యుద్ధం. Over 800 believers are in the various jails of India. ఛత్తీస్గఢ్లో దాదాపు 800 మంది ఇదిగో జైల్లో ఉన్నారు. In the tribal areas of Chhattisgarh and other places, Adivasi believers, Christians are not allowed to draw water from the public well.
ఆదివాసీలో ఉన్నటువంటి అంటే ట్రైబల్లో ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా మారినటువంటి వారు నీరు చేదుకోవడానికి కూడా వారిని అనుమతించట్లేదు. Grocers, the shopkeepers are banned from giving grocery to the tribal Christians. ఇలా ట్రైబల్ క్రైస్తవులకి వారు కనీసం సరుకులు ఇచ్చేదానికి కూడా ముందుకు రావట్లేదు. When Christians die, they don't even allow them to be buried. క్రైస్తవులు చనిపోయినప్పుడు కనీసం సమాధి చేయడానికి కూడా వారిని అనుమతించట్లేదు. Again, in 12 states of India, anti-conversion bills have been passed. భారతదేశంలో 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ ప్రవేశించింది. This is draconian, this is anti-human, it is anti-democracy. ఇది రాజ్యాంగ విరుద్ధం, అంత మాత్రమే కాదు, ఎంత మాత్రం కూడా క్షేమకరమైనది కాకుండా హింసాత్మకమైనదిగా మారుతుంది. This is anti-constitutional. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది. This is the Constitution of India. ఇదిగో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఆ బుక్. This gives us absolute freedom ఇది మనకు పూర్తిగా స్వేచ్ఛనిస్తుంది. to profess, practice and propagate our faith. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇతరులకు చెప్పడానికి అది స్వేచ్ఛనిస్తుంది. According to this, we are a sovereign, secular, democratic nation. ఇదిగో దీంట్లో మనము ఎంతో అంటే అన్ని మతాలు కలిసి జీవించవలసినటువంటి రాజ్యాంగం మనం దీన్ని గుర్తిస్తాం. Every citizen, including the leaders and the government, are asked to protect and preserve the freedom, liberty, equality, fraternity and dignity. ఇదిగో మన యొక్క రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంది. మాట్లాడటానికి కానివ్వండి, మనం చేసే కార్యాలు కానివ్వండి, ఏ మతపు వారికైనా కానీ ఈ యొక్క స్వేచ్ఛ ఉన్నది. Persecution is continuing. ఇదిగో హింస కాండ అనేది ఇంకా ముందుకు వెళ్తా ఉంది. What shall we do? What shall we do? మనం ఏం చేద్దాం? We will continue to serve the Lord. మనం దేవుణ్ణి ఇదిగో సేవిద్దాం. So what shall we do? కాబట్టి మనం ఏం చేద్దాం? Continue to pray. మనం ప్రార్థన చేద్దాం. Continue to propagate. మనం దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రచురిద్దాం. Continue to live for the Lord. దేవుని కొరకై జీవించడానికి ముందుకు Continue to love the Lord's work. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క కార్యాలను ప్రేమిద్దాం. Engage in the work of the Lord. దేవుని యొక్క వాక్యంలో మనం కలిసి పని చేద్దాం. Take literature, take Bibles and continuously compassionately communicate them. ఆశతో దేవుని యొక్క వాక్యమును ఇతరులకు అందించడానికి మనం ముందుకు వెళ్దాం. Also share with your fellow brothers why are we being treated like this? ఎందుకు ఇలాగ లోకం మనం చూస్తుందని ఇతర విశ్వాసులతో పంచుకుందాం. I am just coming from the US after having prayer breakfast with President Trump. సహోదరులు, ఈ మధ్యనే ప్రెసిడెంట్ ట్రంప్ గారితో ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అనే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. దాని నుంచి వెళ్ళి వచ్చారు. At that prayer meeting, Trump instituted a religious freedom commission. ఆ యొక్క మీటింగ్లో ట్రంప్ గారు రిలీజియస్ ఫ్రీడమ్ కమిషన్ అనే ఒకదాన్ని ప్రారంభించారు. He said it in public. God has saved me for a purpose to communicate truth of the religion, truth of the gospel to others. ఆయన ఏమన్నాడంటే, దేవుడు అనేటువంటి ఆయన నన్ను ఒక ఉద్దేశం కొరకై తెచ్చాడు. దేవుని యొక్క వాక్యం సత్యము, అదే సమయంలో ఈ రిలీజియన్ freedom of religion, we have to మత స్వేచ్ఛ కానివ్వండి, దేవుని యొక్క వాక్య సత్యాన్ని కానీ నేను స్థిరపరచడం కొరకై దేవుడు నన్ను పెట్టాడని నేను నమ్ముతున్నాను అన్నాడు. I want to thank you for your support to Manipur. ఇదిగో మణిపూర్కి మీరు చేసినటువంటి సహాయం బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతగా. We have started a kindergarten school. అక్కడ ఒక చిన్న స్కూల్ని ప్రారంభించారు. And we have already built 46 houses. అక్కడ 46 కుటుంబాలకి వసతి కూడా కల్పించారు. We want to build 200 houses. అక్కడ 200 గృహాలు నిర్మించారు. A small endeavor. ఒక చిన్న పని అది. One house will cost only 1.5 lakhs of rupees. ఒక గృహం నిర్మించడానికి 1.5 లక్ష అవుతుంది. With the natural bamboo things we do that. 25-year guarantee is there for the వెదురుతో వారు కడుతున్నారు. 25 సంవత్సరాలు అది ఉంటుందని గ్యారెంటీ కూడా వారు ఇస్తున్నారు. So we will continue to serve the nation. అక్కడ దేశమును మనము అలాగూ వారిని మనం ఆదుకోవడానికి ముందుకు వెళ్తున్నాం. We will not withdraw from being believers who love the Lord and love this country. కాబట్టి మనం విశ్వాసులముగా ఈ దేశాన్ని ప్రేమిద్దాం, ఇదిగో దేవుని బిడ్డలను ప్రేమిద్దాం. What are the assets and resources for our ministry? ఇదిగో మనం చేసేటువంటి దేవుని పరిచర్యకు ఉన్నటువంటి వసతులు ఏంటి, ఏం అవకాశాలు ఉన్నాయి? In chapter 15 of 1 Corinthians, Apostle Paul is telling us 4 resources we have.
ఈ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు 4 మనకున్నటువంటి వస్తువుల గురించి చెప్తున్నాడు ఆయన. In chapter 57, 58, he said, "Thanks be to God who gives us victory through our Lord Jesus Christ." మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. Yes, we are not defeated. We are not discouraged. We are people having victory in Christ Jesus. మనము ఓడించబడినటువంటి వారము కాదు, మనము దుఃఖభరితులంగా ఉండవలసిన అవసరం లేదు. మనం క్రీస్తునందు జయం పొందిన వారంగా ఇక్కడ గమనిస్తాం. Therefore, what shall we do? కాబట్టి మనం ఏం చేయాలి? Brothers and sisters, stand firm. కాబట్టి సహోదర సహోదరులారా, దేవుని కొరకై మనం స్థిరులుగా ఉందాం. Let nothing move you, ఏది కూడా మనల్ని కదల్చకుండా ఉందాం. but positively. కానీ Always give yourself fully to the work of the Lord. ఇదిగో మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. Why? Because you know that your labor in the Lord is not in vain. ఎందుకనగా ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని పౌలు చెప్తున్నాడు. I have written 27 books on missions in India. 27 books on missions in India. ఈ యొక్క భారతదేశంలో దేవుని యొక్క పరిచర్య గురించి 27 పుస్తకాలు ఉన్నాయి. Even amidst persecution, the Lord is doing His work. ఇటువంటి భయంకరమైనటువంటి హింసాకాండ జరుగుతున్నప్పుడు కూడా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. This is a story of Sadhu Sundar Singh's nephew and niece, Kishan Singh and his sister. సాధు సుందర్ సింగ్ గారి యొక్క వారి Niece and nephew. మేనకోళ్ళు తర్వాత మేనలుడు యొక్క ఆయా చరిత్రకు సంబంధించిన పుస్తకం. They have burned the Bible. వారు కూడా బైబిల్ని కాల్చారు. But they have believed in Christ. కానీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. Amazing missionaries. వారు గొప్ప దేవుని పని చేసినటువంటి Right in the Himalayas, hundreds and hundreds of people came to the Lord through their ministry. వారి యొక్క పరిచర్య ద్వారా హిమాలయాల్లో వందల కొలది మంది దేవుని సన్నిధికి వచ్చారు. I've just signed an agreement to produce a film on this book. ఈ యొక్క పుస్తకం మీద ఒక చిన్న ఫిల్మ్ చేయడానికి సహోదరులు ఇప్పుడే అగ్రిమెంట్ చేశారు. 1 crore rupees. 1 కోటి రూపాయలు. I'm sure this is going to move people of this nation. ఈ యొక్క దేశ జనాన్ని ఇది తప్పకుండా అది కదిలిస్తుందని నేను నమ్ముతున్నాను. Where is the money? ఎక్కడుంది? What did the Lord say? Book of Malachi. మలాకి గ్రంథంలో ప్రభు ఏం చెప్పారు? God is going to open the windows and He is going to support this book. దేవుడు తన ఆకాశమును తెరిచి ఈ పరిచర్యను కొనసాగించడానికి ఆయన ముందుకు నడిపించగలడు. Earlier I have produced a book on Dharam Prakash Sharma, Coach. 5.5 lakhs of people watched that film. ఇంతకంటే ముందు ధర్మ ప్రకాష్ శర్మ గారి మీద కోజ్ అనేటువంటి ఒక చిన్న చిత్రాన్ని తీశారు. 5 లక్షలకు పైగా అనేకులు దాన్ని చూశారు. Yes, it is worth investing to let the people know that Jesus loves them. కాబట్టి ప్రభు వారు మనల్ని ప్రేమిస్తున్నారనేది చెప్పడానికి మనం ఎంత ఖర్చు పెట్టడం అది అవసరమే. The Lord is continuing His work. దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగిస్తున్నాడు. Several of my videos I have told Modi ji. ఇదిగో అనేకమైనటువంటి వీడియోలు అక్కడ ఉన్నాయి. You think you can kill us and you will grow. మనల్ని చంపచ్చు అనుకోవచ్చు, కానీ మనం మాత్రం దేవుని యొక్క పరిచర్యలో ఎదగాలి. And kill the gospel workers. The gospel is unstoppable. దేవుని వాక్యమును పరిచర్య చేసేటువంటి వారిని చంపొచ్చు, కానీ దేవుని వాక్యం మాత్రం ఆగదు. The blood of the martyrs is the seed of the church. ఇదిగో హత సాక్షుల యొక్క రక్తమే సంఘాలకు ఉన్నటువంటి అది ఒక విత్తనం. Right amidst persecution, the word of the Lord is powerfully being communicated all over India. ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క హింసాకాండలో కూడా దేవుని యొక్క వాక్యము ఎంతో వేగముగా పరిగెడుతుంది. We have 4 sources. Chapter 15 says that. ఇదిగో పౌలు 15వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు. Chapter 15 verse 1, brother. 15వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. Yeah, we have the gospel with us. ఇదిగో మనతో దేవుని యొక్క సువార్త ఉన్నది, which we received, and we have been we stand fast with that gospel. ఇదిగో ఆ యొక్క సువార్తతో మేమున్నాము, సువార్తను ప్రకటిస్తున్నాం. Verse 2, by the gospel you are saved, and if you hold firmly to the word I preached to you, otherwise you have believed in vain. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. Number 1, we have
have the word of God. We have the living word with us. మొట్టమొదటిగా ఇదిగో జీవము కలిగినటువంటి దేవుని వాక్యం మనతో ఉన్నది. That word gave us the salvation. ఇదిగో ఆ వాక్యం మనకు రక్షణ ఇచ్చింది. That word is sanctifying us. అది మనల్ని దినదినం కూడా ప్రతిష్ఠిస్తుంది. That word is sustaining us. అదే ఆ వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. And that word will empower us to continue firm and stand firm in the faith. ఆ వాక్యమే మనకు శక్తినిస్తూ దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి మనం బలపరిచే వాక్యముగా చూస్తున్నాం. And Jesus Christ died and rose again, and according to this word, the scripture. ఈ యొక్క వాక్య లేఖనాల సారముగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు. Verse 3 says like that, that which I passed you, that Christ died for our sins according to the scriptures. మూడవ వచనం చూసినట్టయితే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. Yes, he was buried and raised on the third day according to the scriptures. లేఖనముల ప్రకారం మూడవ దినమున ఆయన లేపబడెను. Secondly, we have the living Lord. రెండవదిగా సజీవుడైనటువంటి ప్రభువు వారు మన మధ్య ఉన్నారు. That's what Apostle Paul is saying. Brothers and sisters of Corinth. ఇదిగో కొరింథీలో ఉన్నటువంటి సహోదర సహోదరులారా, అదే ఆయన మాట చెప్తున్నాడు. And this morning this is our challenge. ఇది మన యొక్క సవాలు. We have the living word. మనకు జీవం కలిగినటువంటి వాక్యం ఉన్నది. That word that will continue to transform lives in this world. ఈ యొక్క దేశములో, ఈ యొక్క ప్రపంచములో అనేకమైన జీవితాలను మార్చడానికి అది సరిపోయినటువంటి వాక్యం. This is a life-giving word. ఇది జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యం. This is the inspired, infallible, inerrant, eternal word of God. ఈ యొక్క వాక్యములో ఏ తప్పిదము లేదు, దాంట్లో అనిశ్చయమైనది ఏదీ లేదు. అది దేవుని యొక్క దృష్టిలో అది శ్రేష్టమైనటువంటి వాక్యం. We ask people to seek this word. ఈ యొక్క వాక్యమును మనము వెతకాలా లేదా దాన్ని ఎరగాలనే సత్యమును మనం పట్టుకోవాలి. Store this word. దీన్ని మనం దాచుకోవాలా. Be sustained by this word. ఈ యొక్క వాక్యము ద్వారా మనం జీవిస్తున్నాం. Submit to this word. ఈ యొక్క వాక్యానికి లోబడదాం. And spread this word. అంత మాత్రమే కాదు, ఈ వాక్యాన్ని అనేకులకు ప్రచురిద్దాం. Yes, for our work we have the living word. ఇదిగో మన యొక్క పని కొరకై దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు. Secondly, we have the living Lord. రెండవదిగా మనకు సజీవుడైనటువంటి ప్రభు ఉన్నాడు. I've written this book. Most of you have this copy, Burnt Alive, the story of Graham Staines and his children. మీలో చాలా మందికి తెలుసు గ్రహాం స్టెయిన్స్ గారి యొక్క చరిత్ర. Today 25 years ఈ రోజుకి ఆయన 25 సంవత్సరాలు ఆయన చనిపోయి. This is what we want to tell these people. కానీ ఇది We have a living God. మనకు సజీవుడైనటువంటి దేవుడు ఉన్నాడు. Look at the cross. సిలువను చూద్దాం. The cross is empty. ఇదిగో సిలువ అది ఖాళీగా ఉన్నది. Look at the tomb. ఇదిగో సమాధి చూడండి. The tomb is empty. సమాధి కూడా ఖాళీగా ఉన్నది. Hallelujah. Look at the throne. ఇదిగో ఇప్పుడు ఆ సింహాసనాన్ని చూద్దాం. The throne is filled with the glory of the Lord Jesus Christ. ఇదిగో ఆ యొక్క సింహాసనము దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మహిమతో నిండి ఉన్నది. We will die. You can kill us. ఇదిగో మనం చనిపోవచ్చు, But we will be with the Lord. కానీ మనం ప్రభుతో ఉంటాం. And we will come back. మనం వస్తాం మరలా. After 7 years we are going to come back. ఇదిగో 7 సంవత్సరాలు విందైపోయినాక మరలా వస్తాం. We are going to rule for 1000 years. మనం 1000 సంవత్సరాలు ఆయనతో పాటు ఏలనే ఉన్నాం. Last time I showed you this book, a global leader coming soon. ఇదిగో పోయినసారి చూపించావు, ఆ ప్రపంచ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి రానే ఉన్నాడు. I've written a 400-page book on the coming of Christ. ప్రభు వారి యొక్క రాకడ గురించి 400 పేజీల పుస్తకం రాయబడింది. Tomorrow the future of the world. రేపటి దినమందు లోకము ఎలాగుంటున్నది. Yes. We are going to rule the world for 1000 years. ఇదిగో మనందరం కూడా 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని ఏలనే. That is what I've been telling, that don't worry about 40 or 50 years of ruling. ఈ 40-50 సంవత్సరాలు ఈ లోకంలో మనం వేలే దాని గురించి పట్టించుకోవద్దు. Join us. We will rule the whole world for 1000 years from Jerusalem as the capital. ఇదిగో యెరూషలేమును మనము ఆ యొక్క ముఖ్య పట్టణంగా పెట్టుకొని 1000 ఏండ్లు లోకమునంతటిని కూడా ఏలనే ఉన్నాం. Yes, we are going to rule the world. ఇదిగో మనందరం కూడా లోకాన్ని ఏలేటువంటి వారం. I have just given an order for 100,000 copies to be given as evangelistic books. It's tremendously supported. People are so much excited to read this, the coming of the Lord Jesus Christ, because of Israel. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించినటువంటి ఈ పుస్తకం సువార్థీకరణ కొరకై 1,00,000 ప్రతులు ఊరకనే ఇతరులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రచురించడం జరుగుతుంది. I'll take 3 more minutes extra. We have the living Lord, we have the living word, and living the Lord with us. లివింగ్ వర్డ్. We have the living Lord. Yes. We have the living word. మనకి సజీవుడైన దేవుడున్నాడు, సజీవమైన వాక్యం ఉన్నది. And verse 12 onwards we say about the resurrection of the saints. 12వ వచనం నుంచి విశ్వాసుల యొక్క పునరుద్ధానం గురించి ఇక్కడ చూస్తున్నాం. We have a living hope. I am not explaining this, we all know it. Living hope.
మనందరికి కూడా తెలుసు, శుభప్రదమైన నిరీక్షణ మనకున్నది. Because he lives, we can face tomorrow. ఆయన సజీవుడైనాడు కాబట్టి మనం రేపటి దినాన్ని మనం ఎదుర్కోగలం. Apostle Paul says here, ఇదిగో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? by the revelation of the word, I tell you, the Lord is returning. ఇదిగో దేవుని యొక్క వాక్యానుసారముగా ప్రభువారు రానయ్యున్నాడని నేను When చెప్తున్నాను. he returns in the midair, ఇదిగో ఆయన మధ్యాకాశంలోకి who are రానయ్యున్నప్పుడు, dead in Christ will be resurrected. ఇదిగో అప్పుడు మనందరం కూడా పునరుద్ధానం Who చెందుతాం. are alive in Christ will be raptured. క్రీస్తునందున్నటువంటి వారు లేపబడతారు, దేవుని దగ్గరికి వెళ్తారు. The resurrected and raptured will have reunion in the midair. బ్రతికున్న వారు కానివ్వండి, లేపబడిన వారు కానీ అందరూ కూడా క్రీస్తుని మధ్యాకాశంలో కలుసుకుంటారు. During that 7 years, we will be rewarded. ఆ 7 సంవత్సరాలు దేవుడు మనకు బహుమానాలు ఇస్తున్నాడు. During that time on this earth, Armageddon war will take place. ఆ 7 సంవత్సరాలు భూలోకమందు అర్మగెద్దోను యుద్ధం జరగనున్నది. Towards the end of it, the Israelites will cry, Messiah, come. ఆ యొక్క యుద్ధంలో చివరి 7 సంవత్సరాల చివరిలో ఇశ్రాయేలీయులు మెస్సియా రమ్మని చెప్పి వారు ఏడుస్తారు. When they cry, Jesus Christ, his feet will touch the Mount Olivet. ఆ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క పాదాలు ఒలీవ పర్వతాన్ని తాకుతాయి. We will be there with him. ఆయనతో పాటు మనం ఉంటున్నాం. We are going to come down. మనం కూడా ఆయనతో పాటు We are going to rule the world for 1000 years, including India. ఇదిగో ఈ దేశం మొత్తాన్ని, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా 1000 సంవత్సరాలు పాలించనే ఉన్నాం. We are a living hope. మనకు శుభప్రదమైన. Finally, in verse 58, we read, చివరగా 58వ వచనం మనం చదువు. we have a living dynamic. We have a living work to do. ఇదిగో మనము సజీవమైనటువంటి పని చేయటానికై పిలువబడ్డాము. We have to be dynamic people. మనము జీవము కలిగినటువంటి వారముగా ఉండాలి. No more to be lazy. మనము చలనము కలిగిన The వారముగా mortal ఉండాలి. shall put on the immortal. మనము ఇదిగో అక్షయతను, ఇదిగో ఈ యొక్క దేహాన్ని This తీసివేసి corrupt will put on the incorrupt. అక్షయమైనటువంటి దాన్ని అక్షయత Yes. ధరించుకొని ఉన్నది. We are going to come back. ఇదిగో మనం రానే ఉన్నాం. He says, abound in the work of the Lord. ఇదిగో కాబట్టి మనము దేవుని యొక్క పనిలో ముందుకు సాగవలసిన వారు. Time is not far. ఎక్కువ సమయం లేదండి, Time is near. చాలా సమయం సంకుచితంగా ఉన్నది. I make this statement wherever I go. సహోదరులు ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తుంటారు. Just listen to this. ఇది వినండి. Time is short. సమయం చాలా తక్కువగా ఉన్నది. Satan is swift. సాతానుడు చాలా వేగంగా ఉన్నాడు. Hell is hot. Hell is hot. ఆ పాతాళము నరకం అనేది చాలా వేడిగా ఉన్నది. Ready or not, Christ is coming. ఇదిగో మీరు సిద్ధంగా ఉన్నా లేకపోయినా క్రీస్తు వచ్చేది ఖాయం. Till he comes, ఆయన వచ్చేంత వరకు let us worship him. కాబట్టి మనం ఆయన ఆరాధిద్దాం, Let us walk with him. ఆయన్ను విశ్వాసంలో నడుద్దాం, Let us witness him. ఆయన్ను సాక్ష్యం ఇద్దాం. Let us witness him through our life, మన యొక్క జీవితాల ద్వారా ఆయన గురించి సాక్ష్యం ఇద్దాం. through our lips, మన యొక్క పెదవుల ద్వారా, through literature, ఇగో ఈ యొక్క love. ప్రచురం ద్వారా, through love. ప్రేమ ద్వారా. Let me close with just one incident. ఒక్క జరిగిన దాన్ని చెప్పి, When we were journalists, we were coming out from one of the refugee camps in Churachandpur. ఇదిగో ఒక రెఫ్యూజీ క్యాంప్ నుంచి బయటకు వస్తున్నప్పుడు సహోదరులు, As we were walking out, we just heard somebody calling us. బయటికి వస్తున్నప్పుడు ఎవరో ఒకరు పిలుస్తున్నట్టు వినిపించింది. A young girl of around 7 or 8 years. 7-8 సంవత్సరాలు. She was in tears. 7-8 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలిక, ఆమె కళ్ళు She said, uncles, don't leave me. Uncles, don't leave me. అంకుల్, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టవద్దు. Don't forsake me. మమ్మల్ని విడిచిపెట్టవద్దు. I have no father. I have no mother. ఇగో నాకు తండ్రి లేడు, తల్లి లేదు. No sister, no brother. నాకు సహోదరు లేదు, సహోదరుడు లేడు. No house, no food, no shelter, no school. ఇదిగో ఒక బడి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఏమీ లేదు. She was crying, don't leave us, she said. ఇదిగో మమ్మల్ని విడిచిపెట్టవద్దని ఏడ్చింది. Later on, in the evening, we found from the records. ఆ తర్వాత రికార్డులో చూస్తే సాయంత్రం తెలిసింది, Her father and mother were burnt alive 2 weeks ago in Manipur. మణిపూర్లో తన తల్లి తండ్రి ఇద్దరు కూడా సజీవులుగా దహనం చేయబడ్డారు 2 వారాలు. Somebody somehow helped her to escape. కానీ ఆ చిన్న బాలికను వారు విడిపించారు. ఎలా? This is India today. ఇదిగో ఈ రోజు మన భారతదేశం. Gladys Staines and Esther, while the 3 bodies were there. ఇదిగో గ్లాడీస్ స్టెయిన్స్ ఆమె, ఇదిగో వారి 3 ఆ ఇంట్లో ఉన్న వారి శవాలు అక్కడ ఉన్నప్పుడు She said, we forgive. ఇదిగో ఆమెనింది, వారిని క్షమించుతా. And they sang this song. వారి పాట పాడారు. Because he lives, I can face tomorrow. ఇగో మన ప్రభువారు ఆయన సజీవుడు కాబట్టి మనం Because he lives, ఆయన జీవిస్తున్నాడు కాబట్టి all fear is gone. ఇదిగో మనలో ఉన్న భయం అంతా పోయింది. Because he lives, life is worth the living. ఇదిగో ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం జీవించడం Let's కూడా. cry to the Lord.
ఇదిగో మనం కూడా అప్పగించుకుందాం దేవుడు. Lord, give us one more opportunity in India ప్రభువా భారతదేశంలో మరి ఒక అవకాశాన్ని నాకు ఇవ్వు. so that we will be able to witness you. ఇదిగో నీ కొరకై సాక్షులుగా మేము ఉండాలి. Lord Jesus, ప్రభువా please come down. ఇదిగో నీవు రా. Just the way you came down to the fiery furnace of Shadrach, Meshach and Abednego. షడ్రక్ మేషక్ అబేద్నెగోల సమయంలో నువ్వు వచ్చినట్లుగా రా. Please come down. ప్రభువా రమ్ము. Have mercy on your people in this country. ఇదిగో ఈ దేశంలో ఉన్నటువంటి వారిని నీవు దయచేసి నీ కృపతో నింపు. Onward, Christian soldiers marching us to war, ఇదిగో looking unto Jesus who has gone before. క్రైస్తవ సైనికులముగా మన యొక్క సైనికుడైనటువంటి యేసు ప్రభువాన్ని చూస్తూ మనకు ముందుగా సాగి వెళ్దాం. The Bible says the weapons we use are not the weapons of the world, but those weapons have the power to demolish strongholds. Our weapons is not violence. Our weapon is love. We respond in love. We have the gospel. We have the living God on our side. We have a hope that is eternal. And let us work in His kingdom for His glory. In Romans 12:20, Paul says, on the contrary, if your enemy is hungry, feed him. If he is thirsty, give him something to drink. In doing so, you will heap burning coals on his head. Verse 21 says, do not be overcome by evil, but overcome evil with good. Let us pray. Father, we thank you for this time that you've given us. Thank you for your word that you brought to your servant, through your servant. Lord, in Hyderabad we live in a safe place, Lord. But we are reminded that things can change suddenly. And therefore, may we live prepared lives, prepared to be bold for you, prepared to be people of truth, and prepared even to die, Lord, by your grace. We pray for the persecution that is happening and pray that in and through this rich harvest of souls may be won for you. In and through this may many be turned away from the path of eternal destruction to the path of life. And we pray as a nation, India will turn to you, Lord. India will fear your word. We thank you, Lord, for your servant. Thank you for his ministry. Pray that you will continue to use him for your glory and for the furtherance of your kingdom. We thank you, Lord, in Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen.